మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఎక్మో అని చెప్పేసి అన్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఎక్మో అని చెప్పేసి అన్నారు. అదే రకంగా సిఆర్ఆర్టీ అని చెప్పేసి అంటున్నాం కదా, ఏది ఐసీయూలో జరిగే అధునాతన విధానాలు. సో వీటి మీద కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాము. సో ఎక్మో అంటే ఏంటి, సిఆర్ఆర్టీ అంటే ఏంటి, అంటే ఇప్పుడు మన కృత్రిమ కిడ్నీ లేదా ఒక ఆర్టిఫిషియల్ గుండె అని అనుకోవచ్చా? సో ఇది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇది చేయడం వల్ల రోగికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? సో మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. ఈ పేషెంట్స్ మనకి ఎప్పుడన్నా క్రిటికల్ అయినప్పుడు ఐసీయూస్కి వస్తారు. ఐసీయూస్కి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏదైనా ఆర్గన్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్టు ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వలేదు, పేషెంట్ నార్మల్గా ఉన్నారు, వాళ్ళు ఐసీయూకి రావద్దు. ఇన్ కేస్ సిక్ అయినా కూడా వాళ్ళు వార్డ్లో అడ్మిట్ అవుతారు, ఫ్యామిలీతోటే ఉంటారు, మెడిసిన్స్ తీసుకుంటారు, డిశ్చార్జ్ అయిపోతారు. ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆర్గన్స్కి పట్టి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకుందాము ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినాయి. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినాయంటే ఏంటి, పేషెంట్కి ఆక్సిజన్ అందట్లే. ఆక్సిజన్ అందట్లేదంటే ఏంటి, మనం ఫస్ట్ ఆక్సిజన్ సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎలా సపోర్ట్ చేస్తాము, ఆక్సిజన్ సపోర్ట్ చేయడానికి మనం ఫస్ట్ ఆక్సిజన్ ఇస్తాం వాళ్ళకి త్రూ మాస్క్ కానీ, నాజల్ ప్రాంగ్స్ కానీ, డిఫరెంట్ డివైసెస్ ఆర్ సమ్టైమ్స్ నాన్ ఇన్వేజివ్గా నాజల్ ప్రాంగ్స్తో కానీ, లేదు అంటే మాస్క్స్ తోటి కానీ, అండ్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ కూడా చేస్తాం. అంత ఏమవుతుందంటే ఆక్సిజన్ ఎక్స్ట్రా ఇస్తే ఊపిరితిత్తుల్లో కొంత పోర్షన్ అన్న పనిచేస్తుంటే బాడీలో ఆక్సిజన్ అందుతుంది అండ్ అక్కడ నుంచి రికవరీ స్టార్ట్ అవుతుంది. మనం ఇంకోటి ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఆర్గన్ ఎందుకు పనిచేయట్లేదు అని కారణం కనుక్కొని అని కూడా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా వచ్చింది అనుకోండి, నిమోనియాకి కావాల్సిన ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ కానీ, యాంటీవైరల్స్ కానీ అవి ఐడెంటిఫై చేసి ఇస్తాం. సో అంతకు వరకు ఈ బాడీకి సపోర్ట్ చేయడానికి ఆక్సిజన్ ఇవ్వడమో మాస్క్ పెట్టడమో చేస్తాం. అప్పటికి కూడా మనము మాస్క్ పెట్టి వెంటిలేట్ చేసిన ఆక్సిజన్ ఇచ్చిన పేషెంట్ ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే అప్పుడు కొన్నిసార్లు మనము వెంటిలేటర్ పెడతాం. మీరు ఏనే ఉంటారు, ఇది లోపల పేషెంట్కి వెంటిలేటర్ పెట్టారంటే బాగా సిక్ ఉన్నారు అని. వెంటిలేటర్ ఎలా పెడతారు, మేము ఒక చిన్న ట్యూబ్ ఎయిర్ పైప్లో వేసి పేషెంట్కి సెడేట్ చేసి పేషెంట్ తీసుకుంటున్న బ్రీదింగ్కి ఆర్టిఫిషియల్గా ఒక మెషిన్ ద్వారా సపోర్ట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెంటిలేటర్. మోస్ట్ ఆఫ్ ఆయన లంగ్స్ ఏం పనిచేయప్పుడు, లంగ్స్ పనిచేస్తుంటాయి కానీ ఒక ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ వల్ల తనకి సపోర్ట్ చేస్తాం. సో ఈయనకి ఆ వెంటిలేటర్ పెట్టారు అని ఉంటారు మీరు కూడా. సో మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ డూ వెల్ అండ్ రికవర్ ఓన్లీ ఆన్ వెంటిలేటరే. దే డోంట్ ఈవెన్ నీడ్, అందులో పెట్టినప్పుడు రెస్ట్ ఇచ్చినప్పటికీ లంగ్స్కి రెస్ట్ వస్తుంది, ప్లస్ మెడికేషన్ వాడతాం, పేషెంట్స్ ఇంప్రూవ్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా 4 hours 6 hours 1 day తర్వాత కూడా పేషెంట్స్ ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ నిమోనియా వచ్చింది, ఏఆర్డిఎస్ అయ్యింది. ఏఆర్డిఎస్ అంటే వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ అయ్యి అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటిలేటర్ మీద బోర్లో పడుకోబెడతాం, దానికి ప్రోనింగ్ అంటాం. అప్పటికి కూడా పేషెంట్ రికవర్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఇంకా ఆర్టిఫిషియల్గా లంగ్తో సపోర్ట్ చేయాలి. ఆ ఆర్టిఫిషియల్ లంగ్తో సపోర్ట్ చేయడానికి ఇక్మో అంటాం. ఇక్మో అంటే ఏం లేదంటే ఈ అంటే ఎక్స్ట్రా, సి అంటే కార్పొరియల్, అవుట్ సైడ్ ద బాడీ, మెంబ్రెయిన్, ఒక ఆక్సిజనేటర్ లాగా, ఒక ఊపిరితిత్తుల్లాగా ఒక మెంబ్రెయిన్ విచ్ విల్ ఆర్టిఫిషియల్లీ ఆక్సిజనేట్ అవర్ బ్లడ్ అండ్ సెండ్ బ్యాక్. అంటే మన బ్లడ్ బయటికి తీసుకొని ఆ మెంబ్రెయిన్లో ఆక్సిజన్ యాడ్ చేసి మళ్ళీ మన బాడీకి ఇస్తే మన డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ ఆక్సిజన్ డిప్రైవ్ అయ్యి ఆర్గన్ డిస్ఫంక్షన్ అవ్వకుండా మనకు సపోర్ట్ చేస్తుంది. సో దానికి ఇక్మో అంటాం. సో దిస్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ హైలీ స్కిల్డ్ ప్రొసీజర్ అండి. దట్ ఈస్ వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్ డూ ఇట్ అండ్ యశోదా హెస్ బిన్ వన్ ఆఫ్ ద సెంటర్స్ హూ డూస్. అండ్ ఓవర్ ఏ టైమ్ మనకి ఎక్స్పీరియన్స్ నంబర్ పెరిగిన కొలది, మన ఎక్స్పర్టీస్ పెరిగిన కొలది, ద అవుట్కమ్స్ ఆల్సో ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. మనం కూడా కొంత తొందరగా ఐడెంటిఫై చేస్తున్నాము, తొందరగా ఇనిషియేట్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు సిమిలర్గా మీరు సిఆర్ఆర్టీ అన్నారు. సిఆర్ఆర్టీ ఈజ్ అగైన్ ఏ మెషిన్ విచ్ సపోర్ట్స్ కిడ్నీ. మీరు మామూలుగా వినుంటారు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే డయాలసిస్ పెడతామని. డయాలసిస్ మామూలుగా ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్, పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటే వీక్లీ 3 times వచ్చి హాస్పిటల్కి ఒక 2 hours 3 hours కూర్చొని డయాలసిస్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. అది రెగ్యులర్ డయాలసిస్ మెషిన్ చేస్తున్న పని. బట్ అదే ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కొంతమందికి ఆ రెగ్యులర్ డయాలసిస్ మెషిన్లో డయాలసిస్ చేయడానికి పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ కానీ, కండిషన్ కానీ యాక్సెప్ట్ చేయవు, అంటే టాలరేట్ చేయరు.
అలాంటి సిచ్యువేషన్లో బీపీ లో అయినప్పుడు కిడ్నీ లాగా స్లోగా పనిచేసిన ఒక మెషిన్ సిఆర్ఆర్టీ అంటాం. ఆ సిఆర్ఆర్టీ మెషిన్ ఏం చేస్తుందంటే కిడ్నీ లాగే స్లోగా డయలైజ్ చేస్తూ కిడ్నీ లాగే పనిచేస్తూ కిడ్నీ పని సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఈ టైంలో మనము పేషెంట్కి బీపీ ఎందుకు తక్కువ ఉంది, పేషెంట్ ఇలాంటి కండిషన్కి ఎందుకు వచ్చారు, అది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే పేషెంట్ బ్లడ్ ప్రెషర్ మంచిగా అయి కిడ్నీ రికవరీ అవుతే స్లోగా మనం అది తగ్గించి ఆపుతాం అనమాట. సో సిఆర్ఆర్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ వేర్ వీ డూ ఏ స్లో కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకొకటి హైబ్రిడ్ మోడల్ కూడా వాడతాం. సిఆర్ఆర్టీ కమ్స్ విత్ మోర్ ఎక్స్పెన్సెస్. సో మనకి కానీ పేషెంట్ బార్డర్ లైన్గా ఉన్నది, మందులు ఇస్తున్నాం కానీ బీపీ మెయింటైన్ అవుతుంది ఆ మందుల మీద. సో వీ యూజ్ ఇన్ బిట్వీన్ డయాలసిస్, రెగ్యులర్ డయాలసిస్ మెషిన్ అండ్ సిఆర్ఆర్టీ మెషిన్. ద అదర్ వన్ ఈజ్ కాల్డ్ లో ఎఫిషియన్సీ డయాలసిస్, స్లెడ్ మెషిన్స్ అంటారు. అవి కూడా కామన్గా ఐసీయూలో వాడతాం, వేర్ ద కాస్ట్ ఈజ్ నాట్ యాజ్ హై యాజ్ సిఆర్ఆర్టీ and it also helps and support the patient with a borderline conditions where the BP is maintained with blood pressure medicines.